చేయకుండా ఇట్లా కాలు తీసి ఇట్లా వేస్తేనే విజిల్స్ వచ్చే మెగాస్టార్ గారు, ఒక్కసారి చిటికి వేసి హీరోయిన్తో రొమాన్స్ చేస్తేనే క్లాప్స్ వస్తే చిరంజీవి గారు, ఒక్కసారి పొజిషన్ తీసుకొని శత్రువు మీద చెయ్యిట్లా అంటేనే థియేటర్లు పగిలిపోయే చిరంజీవి గారికి ఇప్పటి రోజుల్లో ఆత్మ ఆవిష్కరణ గనక సోల్తో చేస్తే అది ఎలా ఉంటుందంటే చాలామంది ఆలోచిస్తారు. ఆ రెవెన్యూని చూసి చాలామంది నోటి మీద వేలేసుకుంటారు. నో సౌండ్స్, దట్ డే విల్ కమ్. అలాంటి కథ చిన్ని కృష్ణరాజు దగ్గర సిద్ధంగా ఉందా? ఒకవేళ చిరంజీవి గారికి పిలిస్తే ఉన్నదో లేదో, చేస్తానో చేయను అనేది మాత్రం ఈ విశ్వంలో రెండు ఆత్మలకే సంబంధించిన విషయం. అది ఇద్దరికి తెలుసు. ఆ విషయం ఇద్దరికే తెలుసు. ఆ ఇద్దరు ఎవరో మీకు తెలుసు. జస్ట్ కాల్ వస్తే చాలు. ఆ కాంబినేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి యావత్ అభిమానులందరికీ తెలుసు. అది సో కాల్ కోసం వెయిటింగ్ అంతే. ఎనీ టైం 24/7 365 days. అందరు నవ్వుతున్నారు. అందరు చిరంజీవి గారు అభిమానులు ఇక్కడ. మీ అందరికీ వచ్చిన లిఫ్ట్ దగ్గర నుంచి చూస్తున్నాను. ఎప్పుడు 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 అంటారు. ఎక్కడికి వెళ్ళా ఎప్పుడు 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 అంటారు. ఎప్పుడు సార్ తెలుసు. అదే చెప్తున్నానే, ఇది రెండు ఆత్మల మధ్య సంబంధించినటువంటి విషయం అంతే. శ్రీకృష్ణ గారు ఒక విషయం, చిరంజీవి గారికి ఇంద్రాలో మీరు ఏ రకంగా ప్రజెంట్ చేశారో ఎలాంటి కథ ఇచ్చారు. ఇప్పుడు చిరంజీవి గారికి 22 సంవత్సరాల తర్వాత ఎలాంటి కథ చెయ్యాలి అని మీరు మామూలుగా అనుకుంటారు? ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు నాకు తెలిసిన నాలెడ్జ్లో నేను అంటే ఎగ్జాగరేషన్ చేసి చెప్పడం కాదు, భారతదేశం మాత్రం ఉలిక్కిపడుద్ది. ఏంటి? టోటల్ నేషన్ విల్ షాక్డ్. దట్స్ ఆల్. దెర్ ఈజ్ నో డిస్కషన్, దెర్ ఈజ్ నో ఆర్గ్యుమెంట్. అన్ని కోణాల్లో ఆవిష్కరించే నటుడికి ఒక మంచి రా మెటీరియల్ ఉన్నటువంటి ఆత్మావిష్కరణ జరిగితే ఏం జరుగుతుంది? ఏమి పెద్ద నాకైతే పెద్ద అసలు దాంట్లో నాకు అసలు డిస్కషన్స్ నాకు రాసేటప్పుడు ఉండవు, చెప్పేటప్పుడు ఉండవు. నాకు అంతే. ఎన్ని నెలలు నడిచింది సార్ ఆ షూటింగ్? ఇంద్ర చూస్తారు సుమారుగా. నాకు అది షూటింగ్ 6 months. ఈ 6 monthsలో చిరంజీవి గారితో మీరు ట్రావెల్ చేశారు కదా, ఆయనలో మీకు బాగా నచ్చిన గుణం ఏంటి? ఆయనలో నచ్చిన గుణము, నచ్చనది నాలో నచ్చని అంటే ఏ ఉండవు అసలు. ఆయనలో అసలు ఎతకలేం మనం తీసేయండి. ఆయనలో ఎతకలేం అసలు. మనం ఆవేశపడి మాట్లాడతాం, మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి సారీ చెప్పుకోవటం, అన్నయ్య అంటూ ఆయన క్షమించటం, ఇవన్నీ రెగ్యులర్ అన్నదమ్ములు కథలాగా. ఏదో చిన్న దగ్గరికి తీసుకోలేదే, ఏదో ఇట్లాంటి అలగటాలు అన్నమాట, అంతే తప్ప అదేమి ఉండదు. కానీ ఆయనలో నచ్చిన విషయం, ఆయనలో స్క్రిప్ట్ని కొంతమంది అయితే అసలు నచ్చలేదన్నారు ఈ కథని. ఆయన మాత్రం నచ్చి సూపర్ డూపర్ హిట్ అవుద్దని బాగా కాన్ఫిడెంట్గా ఉన్నది మాత్రం ఆయన ఒక్కడే. వీళ్ళకి కూడా అది లేదు అంటే ఓకే. ఆయనకి ఏంటంటే రాయలసీమ బ్యాక్డ్రాపు, శ్రీదేవి ఫారెన్ నుంచి వస్తుంది అట్లా చెప్పేవాడు అనమాట. రావాలి ఫారెన్ నుంచి వస్తుంది, ఇదేంటి డ్రాట్గా ఉంది, డ్రైగా ఉంది, అది ఇది అనేవాడు. నేను చెప్పాల్సిన సోల్కి అది డ్రాట్గానే డ్రైగానే ఉండాలి. నేను మీకు వేసిన ఫస్ట్ క్వశ్చన్లో కూడా ఈ పాయింట్ నేను రేస్ చేశాను. మీరు జస్ట్ ఆ లైన్ చెప్పినప్పుడు నిజంగా భయపడతారు, ఇది ఏంటి లైన్ అని. కానీ ఆ సీన్ చూస్తేనే తెలుస్తుంది. అది నంబర్ కదా. ఇప్పుడు దత్తు గారు అంటే కొంచెం గ్లామర్గా సినిమాలు తీసే ఆయనకి ఇట్లాంటి డ్రై మ్యాటర్లు, డాటర్ మ్యాటర్లు, సోల్తో చేసే మ్యాటర్లు, అది అప్పుడు అంతా కొంచెం భయంగా ఉంటుంది. అది పెద్ద అదేం కాదు. అంటే చిరంజీవి గారు ఒప్పించారంటారా? చిరంజీవి గారికే నచ్చిందే జరిగింది ఇది. పరుచూరి గోపాలకృష్ణ గారికి ముందు నచ్చింది, తర్వాత ఇమీడియట్గా చిరంజీవి గారికి నచ్చితేనే ఇది సినిమాగా రూపాంతరం చెందింది, అంతే. దట్ ఈస్ అ టోటల్ జడ్జిమెంట్ ఆయనే. బాగా నచ్చినవి ఆయన దగ్గర ఉండి చూసిన మీరు గమనించి ఓకే ఇలా ఉండాలిరా నట్లు అంటే, లేకపోతే ఈ రకంగా ఒక మనిషి ఉండాలి ఆయన అంటే, మనుషులు అంత ఎస్టిమేషన్ వేసే వయసు నాకు లేదు. కానీ ఇంద్ర ప్రతిరోజు ఆయన మాట్లాడే ప్రతి అక్షరం 360 degreesలో చూస్తారు, చెక్ చేస్తారు, అన్ని విషయాల్లో ఆలోచిస్తారు. నేను ఒకే ఒక సీన్ దాంట్లో కొంచెం చిన్న ఎమోషన్గా మాట్లాడాను. ఆ ఎమోషన్ మాత్రం కొంచెం ఆయన వద్దని టోన్ డౌన్ చేసి చేయటం జరిగిందనమాట. అది ఇప్పుడు డిస్కషన్ అనవసరం.
సార్ తోటి ఆర్టిస్టులతో ఎలా ఉంటారు సార్, చిన్న పెద్ద తారతమ్యం అసలు ఏం చూపిస్తారా? లేదండి, అంటే నేను అసలు స్టార్ని, నేర్చుకోవాలని నేను చెప్తాను కదా. మెగాస్టార్ని. అసలు ఏమేమి వచ్చాయో, ఏమేమి ఎలా చూసుకునేవాడు, అసలు ఎంత ప్రేమిస్తాడు స్క్రిప్ట్ని. అంటే గొడవలు చిన్న చిన్నవి ఉంటాయి స్క్రిప్ట్లో, అది జస్ట్ మామూలే. ఉండాలి కూడా. అది ఎట్లా ఉంటుందంటే ఉంటుంది కదా, ఇప్పుడు కెమెరా లైట్ బాగాలేదు మీరు ఏదో అంటారు, అవును. అట్లాంటి తప్ప అసలు ఆయన్ని వేలెత్తి చూపించడానికి నేను ఇదేమి. జనరల్గా సార్ స్క్రిప్ట్ గురించి మాట్లాడలేదు, ఆయన వ్యక్తిత్వం కోసం. ఆయన వ్యక్తిత్వం గురించి మనం ఎట్లా సార్, అది కొన్ని నాలుగైదు చెన్నైలో నెలలు ఉన్నప్పటి మీరు నుంచి ఆయన రక్తదానము, కంటి దానము ఇవన్నీ చేసుకుంటూ ఎంత కష్టపడతారు, ఫ్యాన్స్కి అభిమానులను ఎలా చూసుకుంటారు, సెట్కి వచ్చిన అభిమానులను ఎలా చూసుకుంటారు, ఇంటికి వచ్చిన వాళ్ళని ఎలా చూసుకుంటారు, రక్తదాన శిబిరాలకు వచ్చిన వాళ్ళని ఎలా చూసుకుంటారు. ఆయన ఓర్పు నాకు మాత్రం ఆయన ఎప్పటికీ నాకు బాగా గుర్తు. ఇందిరా సక్సెస్ అయిపోయి చాలా అహంకారంగా ఎవరికైనా వస్తుంది, కొంచెం ఏదన్నా ఉంటే నాకు ఇక్కడ అనుకుంటా అని డౌన్ కూల్ అన్నమాట నాకు ఇప్పటికీ గుర్తు అన్నమాట. అంటే మనం చిన్నోళ్ళం కదా, ఆయన చూసిన జీవితం వేరు, నేను చూసిన జీవితం వేరు. ఇప్పుడు నేను ఆయన ఇందిరా అప్పుడు ఉన్న వయసుకి నేను ఇప్పుడు రాకపోవచ్చు, కానీ కొంచెం ఇంకా ఒక మెచ్యూరిటీ అంటే చెప్తున్నాను, ఆ వయస్సుని బట్టి అందరిలోనూ మార్పు వస్తుంది. అట్లా నాలో చాలా మార్పు వచ్చింది. నిన్న చేసిన తప్పు ఇవాళ నాకు తప్పు అనిపిస్తే నేను క్షమించమని భగవంతుడిని అడుగుతాను, అన్నయ్యని అడుగుతాను. రేపు మీ విషయంలో నేనేమన్నా తప్పు చేసినా కూడా ఐఎమ్ సారీ సార్ అంటాను. అది పెద్ద తప్పేమి కాదు. అంతే. ఏది బాగా ఇష్టపడుతుంటారండి చిరంజీవి గారు మీరు చూసిన ఆ కొన్ని నెలల్లోని ఎక్కువగా లైక్ చేసేవి? చిరంజీవి గారికి బాగా ఇష్టం ఏంటంటే, ఆయనకి బాగా ఇష్టం ప్రతి పాట ఆయనకి చాలా బాగా క్షుణ్ణంగా బీజిఎమ్స్, వెనకాల ఉండే సౌండ్స్ అవన్నీ కూడా అసలు చాలా ఇన్వాల్వ్మెంట్ అండి ఆయన. ఇప్పుడు మేమంటే పేపర్ మీద రాస్తాము, దాన్ని ఆవిష్కరణ పొందేటప్పుడు ఆయన ఇన్వాల్వ్మెంట్